తొందరగా కానివ్వండి. ఇంతకు ముందు ఇవన్నీ మీ అక్క చేసేది. ఇప్పుడు తను ఇంటి కోడలైంది. ఇక మీదట వంటల్లో మీరే సాయం చేయాలి. ఏంటమ్మా, ఇల్లంతా 4 మూలల నుంచి కమ్మటి వాసన వస్తుంది. ఏం చేస్తున్నారు? అక్క, నేను చెప్తాను. గారెలు, బూరెలు, జాంగ్రీలు, పులిహోర, పాయసం, గుత్తొంకాయ కూర, పన్నీర్ బిర్యానీ, అప్పడాలు, ఒక్కటేంటి అన్నీ రెడీ చేసాం. అలాగే బెండకాయ ఫ్రై, క్యారెట్, ఉలవచారు, సాంబార్, రసం, భోజనానికి అన్నీ సిద్ధం చేసేసాం. అమ్మా, ఇన్ని ఐటమ్స్ ఎందుకమ్మా? అదేంటమ్మా అలా అంటావు? అది కాదమ్మా, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో తెలుసా? ఒక్క పూటకి ఇంత ఖర్చు పెడతారా? అమ్మా, అల్లుడు గారు మొదటిసారి మన ఇంటికొచ్చారు. అల్లుడు గారికి ఏం కావాలో వండి పెట్టాలి కదమ్మా. అయినా అల్లుడు గారికి ఏమిష్టమో తెలియదు కదా. 4 రకాలు వండి పెడితే అల్లుడు గారికి ఏదిష్టమో అది తింటారు. అత్తగారింటికొచ్చినప్పుడు ఆ మాత్రం చేయకపోతే బాగోదు కదా. అది కరెక్టేనమ్మా. అలాగని చెప్పి ఇంత డబ్బు ఖర్చు పెడతారా? అసలు ఇంత డబ్బు ఎక్కడిది? అప్పు చేశానమ్మా. అప్పు చేసావా? అవునమ్మా. నీ పెళ్ళయ్యాక ఇంటికి అల్లుడు గారు వస్తారు, బంధువులు కూడా వస్తారని అప్పు చేశాను. అప్పు చేసి ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? ఉన్న దాంట్లో అడ్జస్ట్ అవుతాం కదా. ఇప్పుడు వడ్డీకి తెచ్చిపెట్టి వడ్డించాలా? తనేమైనా ఇవి పెట్టలేదు అవి పెట్టలేదు అని అడుగుతారా? ఆయన అలాంటి వారు కాదమ్మా. లక్ష్మి, అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అది కావాలి ఇది కావాలి అని అడగరమ్మా. మనమే చేసి పెట్టాలి. అలా కాదమ్మా. సరుకులు ఎంత రేటున్నాయో తెలుసు కదా. ప్రతిదీ ఖర్చుతో కూడుకున్నదే. ఇంకేం మాట్లాడకమ్మా. అల్లుడు గారికి నేను తృప్తిగా వండి పెట్టాలనుకున్నాను, వండాను. అలాంటప్పుడు ఖర్చు గురించి ఆలోచించకూడదు. అవునక్క, ఇన్నాళ్ళు మాకేం కావాలో అన్నీ నువ్వు వండి పెట్టావు కదా. ఇప్పుడు నీకు బావగారికి మేం చేసి పెడతాం.